అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇందులో ఇంతకుముందు గ్రహాల్లో శుక్రగ్రహం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ పక్కనే ఉన్న చంద్రగ్రహం గురించి కూడా తెలుసుకుందాం. చంద్రగ్రహం గురించి కూడా చాలామంది చూస్తూ ఉంటారు, కామెంట్లు కూడా పెడుతుండ్రు. కొన్ని వ్యతిరేకంగా పెడుతుండ్రు, కొన్ని అనుకూలంగా పెడుతుండ్రు. మీ ఇష్టం. కానీ ఇప్పుడు ఏదో నేను డబ్బుల కోసం లేకపోతే మీకు రమ్మని నా ఫోన్ నెంబర్ ఇచ్చి నా అడ్రస్ ఇచ్చి మీకు కొంత చెప్పి కొంత తెలియకుండా కొంత తెలిసింది చెప్పడం ఇలా చేయడం లేదు. కొంతమంది ఇలాగా నాకు తెలిసిన విషయాలు చెప్తాను, అది ఉన్నది ఉన్నట్టు చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. లైక్లు చేసినా మంచిదే, సబ్స్క్రైబ్ చేసినా మంచిదే, మీ ఇష్టమని. చేస్తే చేయండి, లేకపోతే లేదు. మీకు మంచిగా ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. ఇది చంద్రగ్రహం. ఇది సమాంతరంగా ఉండాలి ఈ భాగం అంతా. శుక్రగ్రహం గురించి తెలుసుకున్నాం కదా, దాన్ని విడిచిపెట్టేయండి. సమాంతరంగా ఉండాలి, మరీ హెచ్చు తగ్గులు లేకుండా. కొంతమందికి ఎత్తుగా ఉంటుంది ఆ భాగం, ఈ భాగం కొంతమందికి ఎత్తుగా ఉంటుంది, కొంతమందికి మరీ పల్లంగా ఉంటుంది, కొంతమందికి ఎడల్పై ఈ భాగం ఇలాగ ఉంటుంది. రకరకాలుగా ఉంటాయండి చేతులు, అవి మంచివి కావు. ఈ విధంగా ఉండి సమాంతరంగా ఉండాల ఈ భాగం ఉన్నప్పుడు అతనికి. ఇందులో కూడా శుక్రజాతకంలో ఇందులో కూడా కొన్ని గీతలు ఉంటాయి. మిగతా గ్రహాల్లో తక్కువ ఉంటాయి, కానీ ఇందులో కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి. మిగతా గ్రహాల కంటే శుక్రగ్రహం కంటే తక్కువ ఉంటాయి. అనేకమైన గీతలు ఉంటాయండి, అడ్డు గీతలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి ఇంతకుముందే చెప్పాను వేరే భాగాల్లోన. తెలియకపోతే తర్వాత తెలుసుకుందాం. అయితే నిలువు గీతలు ఇందులో ఒక గీత, కానీ ఒక గీత ఉన్నా పర్వాలేదు, రెండు రేఖలు ఉన్నా రెండు గీతలు ఉన్నా పర్వాలేదు. అలాగ ఉన్నట్టుగా ఉంటే ఇతను కంపల్సరీ చంద్రజాతకుడు అని తెలుసుకోవచ్చు. ఈ చంద్రజాతకులందరూ కొంతమంది చాలా అందంగా ఉంటారు, పొడవుగా ఉంటారు, అందంగా ఉంటారు, మంచి తేజవంతంగా ఉంటారు. ఒకటి. రెండోది, ఇది కూడా ఉండాలి వీటికి. ఇవి భూతద్దంలో పెట్టి చూస్తే కనిపిస్తాయి, ఒకవేళ ఉన్నట్టుగా ఉంటే. ఈ విధంగా ఉంటే అతను కంపల్సరీ చంద్రజాతకుడు అండి, అందులో తిరగలేదు. ఇతనికి మంచి కళాకారులు అవుతారు, మంచి సినిమా యాక్టర్లు కానీ మంచి దీనిలో ఉంటారు. ఏంటంటారంటే మంచి కవులు కూడా అవుతారు. అన్నిటిలో కూడా మంచి రాణింపు ఉంటుంది, మంచి హోదాల్లో కూడా ఉంటారు. బహుశా ఇలాంటి జాతకులు విదేశాల్లో కూడా రాణిస్తారు. అలాగ ఉంటుంది చంద్రజాతకం అనేది. ఈ మట్టుగా లోతుగా ఉండకూడదు. లోతుగా ఉంటే ఇవి చంద్రజాతకుడు అయినా వీటికి వచ్చే ఫలితాలు మట్టుగా లోపిస్తాయి, ఉండవు. అది కూడా తెలుసుకోవాలి. కొంతమంది ఇంతకుముందే కొన్ని కామెంట్లు పెట్టారు, నా ధనరేఖ అయితే ఫుల్గా ఉంది, మొత్తం అంతా ధనరేఖ ఉంది, కానీ నాకు ఏ ధనం లేదు అని అంటారు. కానీ అప్పుడు అదేంటి, ఈ గ్రహం అనేది, శని గ్రహం అనేది కరెక్ట్గా ఉండాలి. ఉన్నప్పుడు రేఖ ఉన్నప్పుడు దాని ఫలితం ఉంటుంది. ఎంత రేఖ ఉన్నా దానికి ఫలితం ఉంటుంది. శనిగ్రహ స్థానం అనేది సరిగ్గా లేకపోయి మరీ పల్లంగా ఉండి లోతుగా ఉంటే దానికి ఏవో అష్టగ్రహ ఇది శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ ఇలాంటి ఉంటాయి. ఉన్నప్పుడు ఎంత దాని రాకున్నా ఫలితం ఉండదు. అలాగే దీనికి కూడాను చంద్రస్థానం కూడా
సమాంతరంగా ఉండాలి, లోతుగా ఉండకూడదు, ఎక్కడ లోతుగా ఉండకూడదు. అంతే గురుస్థానం కంటే తక్కువ ఉండాలి, గురు శుక్రస్థానాల కంటే తక్కువ ఉండాలి, కానీ సమాంతరంగా ఉండాలి. ఎత్తుగా ఉండి సమాంతరంగా ఉండాలి, మరీ ఎత్తు ఉండకూడదు, సమాంతరంగా ఉండాలి. ఉన్నప్పుడు ఆ జాతకుడు చంద్రజాతకుడు అవుతాడు. చంద్రజాతకుడు మరి ఇంకా దానిలో ఇంక తిరుగు ఉండదు, మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు, మంచి కళాకారులు అవుతారు. ఇప్పుడు ఉన్నారు కదా సినిమా యాక్టర్లు అలాంటి వాళ్ళందరూ మంచి సంగీత కళాశాలలోనూ వీటిల్లో ఉంటుంటారు, మంచి మంచి పదవులలో ఉంటుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళే అవుతారు ఈ జాతకులు. మంచి కళాపోషకాలు అవుతారన్నమాట. సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, పాండిత్యంలో కానీ ఇంకా చెప్పుకోక్కర్లేదు, అన్నిటిలో వాళ్ళదే పై చేయి ఉంటారనమాట. డబ్బుకు డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటారన్నమాట చంద్రజాతకులు. గుర్తుంచుకోండి, అది మటుకు సమాంతరంగా ఉండాలి, మరీ ఎత్తు కాకుండా ఉండకూడదు, మరీ పల్లం కూడా ఉండకూడదు, మరీ సైడ్ కూడా ఉండకూడదు, సైడ్కి కూడా రాకూడదు. కొన్ని హ్యాండ్స్ సైడ్ వస్తుంటాయి, కొన్ని భాగాలు అన్నిటికీ వస్తాయి. ఎక్కడ కొంతమందికి గురుస్థానంలో సైడ్ వస్తుంది, కొంతమందికి బుధస్థానంలో సైడ్ వస్తుంది, పెరిగి ఉంటాయి. అలా ఉండకూడదు, హెచ్చు తగ్గులన్నీ ఉండకూడదు. వాటి స్థానంలో కరెక్ట్గా ఉండాలి. గ్రహాలు నవగ్రహాల స్థానాల్లో కరెక్ట్గా ఉన్నప్పుడు వాటి ఫలితాలు వాటిని ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవి కరెక్ట్గా లేనప్పుడు మనం ఎన్ని రేఖలు ఉన్నా ఉన్నా ఫలితాలు మట్టుగా తక్కువే ఉంటాయి, ఫలితాలు కూడా ఉండవు అన్నమాట, డౌన్లో ఉంటాయి. అది గుర్తుంచుకోండి. అందరికీ నమస్కారం. మరొక విషయం ఇంకో భాగంలో తెలుసుకుందాం. ఉంటాను.